కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన కమిషనర్ ఆర్వి కర్ణన్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, సహచర జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు, ఉన్నత అధికారులకు, జిహెచ్ఎంసి కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక అభినందనలు. ప్రస్తుత పాలకవర్గ పూర్తి పదవీ కాలానికి ముగింపు దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నగర అభివృద్ధికి సరికొత్త దిశ నిర్దేశించాం. హైదరాబాద్ అభివృద్ధి పట్ల అందరం కలిసి పనిచేసిన ప్రతి క్షణం నాకు చిరస్మరణీయం. ఈ బాధ్యతను నాపై ఉంచిన ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వంకు, నాతో కలిసి నడిచిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 5 ఏళ్లలో నగరంలో రోడ్లు, డ్రైనేజ్, ఫ్లైఓవర్స్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ వంటి ప్రాథమిక సదుపాయాలు మరింత విస్తరించాం. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ద్వారా శుభ్రతతో కొత్త ప్రమాణాలు నెలకొల్పాం. థీమ్ పార్క్స్, అర్బన్ ఫారెస్ట్, పచ్చదనం పెంపుకు ప్రత్యేక కృషి చేశాం. డిజిటల్ సర్వీసెస్, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, ఈ ఆఫీస్ సిస్టమ్తో నగరపాలన పారదర్శకత పెంపొందించే ప్రయత్నం చేశాం. మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. పేద మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, చిరుద్యోగులు 5 రూపాయలకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను జిహెచ్ఎంసి విజయవంతంగా అమలు చేసింది. ఈ విజయాన్ని మన అందరి సమిష్టి కృషికి ప్రతీక. హైదరాబాద్ను దేశంలోనే మేట నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. నేటి సమావేశంలో మన నిర్ణయాలు నగరానికి మరో ముందడుగు కావాలి. ఎటువంటి రాజకీయ భేదాలు లేకుండా నగరం కోసం పనిచేసిన మీరందరూ ఈ సమావేశాన్ని అర్థవంతంగా జరగడానికి పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాను. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది. మనం వేసిన పునాది మీద భవిష్యత్తు తరాలు మరింతగా నగర అభివృద్ధికి కృషి చేస్తాయి. ఈ ప్రయాణంలో మీతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. సహకరించిన కమిషనర్లు, ఉన్నతాధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఈ ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరం టీ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ గ్రూప్ ఫోటోను కౌన్సిల్ హాల్లో పెట్టుకుందాం. ఈ మంచి సాంప్రదాయాన్ని మన నుండే నాంది పలుకుదాం. మరోసారి నిర్వహించే జనరల్ బాడీ సమావేశంతో మన 5 సంవత్సరాల ప్రయాణానికి ముగింపు పలుకుదాం. నగర అభివృద్ధికి మీ సంపూర్ణ సహకారం, మార్గదర్శనం ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. ఇప్పుడు మనము లేదు, ఒక్క నిమిషం. వీ హ్యావ్ టు డూ కండోలెన్సెస్ ఫర్ ద ఎమ్మెల్యే గారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి, తోటి కార్పొరేటర్ ముజఫర్ హుసేన్ గారికి, వీరితో పాటు I want respect. We need to give respect to the departed leaders, please. We need to give condolences to the departed leaders. కూర్చోండి. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి, తోటి కార్పొరేటర్ ముజఫర్ హుసేన్ గారికి, వీరితో పాటు ప్రకృతి కవి జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీత రచయిత శ్రీ అందేశ్రీ గారికి, వీరందరికీ అకాల మరణం మనందరికీ తీరని లోటు. వీరి సేవలను ఎప్పటికీ నగర ప్రజలు, జిహెచ్ఎంసి గుర్తుంచుకుంటుంది. అందుకని మనం 2 నిమిషాలు మౌనం పాటించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.
let us start with the condolences. Andheshri గారి గురించి శ్రీలత గారు. గౌరవనీయులైన మేయర్ గారికి ఈ సభలో Condolences, please. Respect the departed leaders. Respect the departed. Please sit down. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తారా? ఒక్క నిమిషం. కొప్పుల నరసింహారెడ్డి గారు, కొప్పుల నరసింహారెడ్డి గారు, కొప్పుల నరసింహారెడ్డి గారు, ప్లీజ్ 1 minute. మనం ఫస్ట్ కండోలెన్సెస్, ప్లీజ్ లెట్ us do condolences. గౌరవనీయులైన మేయర్ గారికి ఈ సభలో ఉన్న ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, కార్పొరేటర్స్ కి, పెద్దలకి, మన కమిషనర్ గారికి, ఆఫీసర్స్ కి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఒక మహాన్ భావుడిని స్మరించుకోవడానికి తెలియజేస్తున్నాను. తెలంగాణ గర్వ కవి, గేయ రచయిత అందశ్రీ గారు. ఆయన మనతో లేకపోయినప్పటికీ ఆయన రాసిన పదాలు, ఆయన ఆత్మ, ఆయన భావాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అందశ్రీ గారి కవిత్వం రాయలేదు, కవిత్వం మాటలతో తెలంగాణ ఆత్మను చిత్రీకరించారు. మన ఊరు, మన మట్టి, మన బతుకు, మన పోరాటం ఇవన్నీ ఆయన కలంలో ప్రతిధ్వనించాయి. జై తెలంగాణ గీతానికి ఆయన రాసిన పదాలు తెలంగాణ ప్రజల గుండెల్లో మంట, ఆశ, ఆత్మగౌరవాన్ని నింపాయి. ఆయన పదాలు లక్షల మందిని ప్రేరేపించాయి, ఏకం చేశాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ కారణంగానే అందశ్రీ గారు కేవలం ఇవి కాదు, ఒక భావ విప్లవకారుడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా కళను విడిచిపెట్టని దృఢ సంకల్పం ఆయనది. పొగరు లేదు, ఆర్భాటం లేదు, సాదా జీవితం, మహా ఆలోచన. ఇదే అందశ్రీ గారి ప్రత్యేకత. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం మనకెంతో లోటు, మాటల్లో చెప్పలేం. కానీ ఆయన ఇచ్చిన పద్యం, ఆయన ఇచ్చిన గర్వం, ఆయన ఇచ్చిన తెలంగాణ ఆత్మభావం ఇవి ఎప్పటికీ మనలోనే నిలిచే సంపదలు. అందశ్రీ గారిని కోల్పోయిన మా బాధ ఎంతున్నా ఆయన్ని గుర్తించుకునే ప్రతిసారి మన గర్వం కలుగుతుంది. ఆయన పేరు, ఆయన రచనలు, ఆయన కీర్తనలు తరతరాలుగా మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు మన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ అందశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మనమందరం ఆయన సంస్కృతికి నివాళిగా 1 నిమిషం మౌనం పాటిద్దాం. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. గురించి